Would you like to business with Jesus? మీరు యేసుతో కలిసి వ్యాపారం చేయడానికి ఇష్టపడుతున్నారా? You know what Jesus said? మరి మీకు తెలుసా యేసు ఏం చెప్పాడు? I am about my father's business. నేను నా తండ్రి యొక్క వ్యాపారములో ఉన్నాను. తెలుగులో పని అని రాబెట్టది, కానీ సరిగ్గా ఇంగ్లీష్లో అది బిజినెస్ అని ఉంది. వ్యాపారములో ఉన్నాను అన్నాడు ఆయన. That's what he told Mary. మరి అదే మరియతో కూడా చెప్పాడు. That's what he told Catholics. క్యాథలిక్స్ తో కూడా చెప్పింది అదే ఆయన. Who worship Mary. మరియను వాళ్ళు ఆరాధిస్తారే. I am about my father's business. నేను నా తండ్రి వ్యాపారములో ఉన్నాను. What was he doing in that business? ఆ యొక్క వ్యాపారంలో ఆయన ఏం చేస్తున్నాడు? Sharing the word. yes వాక్యాన్ని పంచుకుంటున్నాడు. Taking the word వాక్యాన్ని తీసుకుంటున్నాడు and manifesting it. మరి దానిని ప్రత్యక్షపరుస్తున్నాడు. Word manifested through his life. వాక్యము ఆయన జీవితము ద్వారా ప్రత్యక్షపరచబడింది. Mysteries shared. మర్మములు చెప్పబడ్డాయి. His father's business. అది తండ్రి యొక్క వ్యాపారం. Today ఈ రోజున you have an Amway business. మనకు ఆమ్వే బిజినెస్లు ఉన్నాయి. American business. అమెరికన్ బిజినెస్. I don't want to do that. నేను దాన్ని చేయగోరడం లేదు. Then you have pyramid schemes. తర్వాత పిరమిడ్ స్కీములు ఉన్నాయి. I have a pyramid scheme there. ఇగో ఇక్కడ మాకు పిరమిడ్ స్కీములు ఇగో ఇక్కడ ఉన్నాయి. People work in RCM. Yeah, I don't know about Andhra, but in North it is there. Yeah, it is also here there. Yeah, RCM. RCM అనే బిజినెస్. Let me tell you, నేను విషయం మీకు చెప్పనివ్వండి. all businesses can fail, అన్ని వ్యాపారాలు విఫలము కావచ్చు, but this one can never. కానీ ఈ వ్యాపారము ఎన్నడూ విఫలం కాదు. What do I? Oh yeah, let's listen. I get up in the morning, I brush my teeth, I go out with my motorcycle in the hot sun, I share the message. What do I get? మరి మీరు అనొచ్చు, నేను ఉదయమే లేచి మరియు పళ్ళు తోముకొని ఆ తర్వాత స్నానం చేసి ఆ వేడి ఎండలో నేను నా మోటార్ సైకిల్ పైన వెళ్ళి ఈ వర్తమానం నేను పంచుకుంటానా? దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటి? They just simply say, okay, I'll take baptism, I'll accept Christ. మరి వాళ్ళు కేవలం ఏం చెప్తారంటే, సరే నేను బాప్సం పొందుకుంటా, నేను క్రీస్తుని అంగీకరిస్తున్నా. What did I get? నాకేమొచ్చింది దానివల్ల? 10,000 worlds. 10,000 ప్రపంచాలు వచ్చినాయి నీకు. Not only that, అది మాత్రమే కాదు, just wait for some time. కొద్ది సమయము వేచుండు. He'll pour a blessing you will never be able to contain. మరి ఆయన ఎంత ఆశీర్వాదము నీ పైన కుమ్మరిస్తారంటే దానిని నువ్వు కూడా భరించలేనంతగా. Okay, సరే, this brother Abraham, ఈ సోదరుడు అబ్రహాం, today he invested అతను ఈ రోజు పెట్టుబడి పెట్టాడు for a banker. బ్యాంకర్ కోసం. అవును, He invested for a banker. ఒక బ్యాంకర్ కోసం ఆయన పెట్టుబడి పెట్టాడు. He put money to get this marriage hall. ఈ మ్యారేజ్ హాల్, ఈ యొక్క పెళ్లి హాల్ రావడానికి అతను డబ్బు పెట్టాడు. He made arrangements for this meeting. ఈ కూటముల కొరకు ఆయన ఈ అరేంజ్మెంట్ చేశాడు. Brother Sadguna Rao did that. మరి సద్గుణ రావు దాన్ని చేశాడు. And every pastor who was sitting here, God really bless you, you are doing it. మరి ఇక్కడ ఉన్న ప్రతి పాస్టర్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీరు చేస్తున్నారు ఆ పని. Now what does he get? మరి ఇప్పుడు అతనికి ఏమొస్తుంది? Today he is only losing money. ఇతనికి ఈ రోజున కేవలం అతను డబ్బు పోగొట్టుకుంటున్నాడు. 1 lakh gone in the hall. Oh Baba. హాలు కొరకు 1 లక్ష పోయింది. ఓ అయ్యా. And then their hotel bill. ఆ తర్వాత హోటల్ బిల్. And then many things I don't want to speak now. చాలా ఉంటాయిలే, కూటాలు పెట్టినప్పుడు చాలా ఉంటాయి ఖర్చులు, అవన్నీ మాట్లాడదు ఖర్చు లేదు. Today it's all going out. ఈ రోజు అన్ని వెళ్ళిపోతా ఉన్నాయి. Nothing is going out. ఏది కూడా బయటికి వెళ్తలేవు. Nothing. It's going in a bank. అది వెళ్తా ఉన్నది అది బ్యాంకుకి వెళ్తా ఉన్నది. అది Just watch. కానీ కేవలం గమనించు, After some days, కొన్ని రోజుల తర్వాత it will return back to him. అవి అతనికి తిరిగి వస్తాయి. It will. అవి వస్తాయి. God cannot lie. దేవుడు అబద్ధము ఆడలేడు. Jesus is not a liar. యేసు అబద్ధికులు కాదు. It will return back. అది మరలా తిరిగి వస్తాయి. And you will not be able to contain that blessing. నువ్వు
My brother, నా సోదరుడా, Paul and Silas were beaten badly. పౌలు శీల ఇద్దరు బాగా కొట్టబడ్డారు. But they didn't look at that beating. కానీ వారు ఆ దెబ్బల వైపు చూడలేదు వాళ్ళు. But when the jailer accepted Christ, కానీ ఆ చెరసాల అధికారి క్రీస్తుని అంగీకరించినప్పుడు Paul said, పౌలు చెప్పాడు, my trip is successful. నా ట్రిప్ విజయం సాధించింది. If one soul, not everyone, one soul in this building accepts Christ, ఈ బిల్డింగ్ లో, ఈ కట్టడంలో ఒక్క ఆత్మ క్రీస్తుని కనుక అంగీకరిస్తే, if one life is converted, ఒక్క ఆత్మ మార్పు చెందితే, the purpose of this meeting is achieved. ఈ కూటము పెట్టుటకున్న ఉద్దేశము నెరవేర్పు జరిగినట్టే. Because కారణము that soul is worth 10,000 worlds. ఆ ఆత్మ, ఒక ఆత్మ 10,000 ప్రపంచముల కన్నా విలువైనది. To buy that soul, ఆ ఆత్మను కొనడానికి he paid the price of his blood. ఆయన రక్తమును వెలగా చెల్లించాడు. What is the price of blood? Tell me. రక్తము యొక్క వెల ఏంటో చెప్పండి నాకు. How many rupees would you value for one drop of Jesus' blood? యేసు యొక్క ఒక్క రక్తపు చుక్కకు నువ్వెంత డబ్బులను చెల్లించగలుగుతావో చెప్పండి. It cannot be. అది చెయ్యలేవు నువ్వు. It is priceless. దానిని ఎవరు వెలకట్టలేరు. It is the blood of God. అది దేవుని యొక్క రక్తము. And brother and sister, మరి సోదరి సోదరుడా, one soul saved ఒక్క ఆత్మ రక్షించబడితే is big business. అది చాలా పెద్ద వ్యాపారం. అది Brother Ashish, సోదరుడు ఆశీష్, you left your clinic. నువ్వు నీ క్లినిక్ విడిచిపెట్టావు. 10 days your clinic is closed. 10 రోజులు నీ క్లినిక్ మూసున్నది కదా. And you are ministering in Andhra Pradesh. నువ్వు ఆంధ్రప్రదేశ్ లో సేవ చేస్తున్నావు. ఇక్కడ 10 days you could have earned, I don't want to speak, money. 10 రోజుల్లో నువ్వు డబ్బును సంపాదించవచ్చు, చాలా డబ్బుని. You could have నేను done దాని గురించి మాట్లాడాను. 10 చాలా డబ్బుని. 10 days you could have worked. మరియు 10 రోజులు నువ్వు పనికి వెళ్ళుంటే And you could have earned. నువ్వు సంపాదించేవాడు కదా. Brother Ashish is not a fool. సోదరుడు ఆశీష్ ఏం పిచ్చివాడు కాదు. I'm doing a bigger business here. నేను ఇక్కడ ఇంకా పెద్ద వ్యాపారం చేస్తా ఉన్నా. నేను This is bigger than my clinic. నా క్లినిక్ అంటే ఇదే పెద్దది. This is spiritual clinic. ఇది ఆత్మ సంబంధమైన క్లినిక్. ఇది where souls are healed. ఎక్కడైతే ఆత్మలు స్వస్థత పొందుకుంటున్నాయో. Where do I get my returns? మరి దానికి తిరిగి ఆ పెట్టుబడులకు తిరిగి నేనేం పొందుకుంటా? Not from you. నాకు మీ దగ్గర నుండి కాదు. I don't want it. అది నాకు అవసరం లేదు. But here, ఆయన one day, ఒక రోజున Henry Ford Motors, Ford cars. You are driving Ford motors. హెన్రీ ఫోర్డ్, అదే ఫోర్డ్ కార్స్ ఉన్నాయి కదండి, ఫోర్డ్ కంపెనీ కార్స్. ఈ రోజు ఫోర్డ్ కంపెనీ కార్స్ చూస్తున్నాం చూడండి. ఆ కారు యజమాని Today his grandson is a fool. ఈ రోజు అతని మనవడు ఒక పిచ్చోడు. He's a fool of the first order. He has left Christianity and gone after Hinduism. అతను క్రైస్తత్వాన్ని విడిచిపెట్టేసి హిందూయిజంలోనికి వెళ్ళిపోయాడు అతని మనవడు. But the original grandfather, కానీ ఆ అసలైన తాత Henry Ford, he was a mechanic. అతను ఒక మెకానిక్. అతను Tell me, how much can a mechanic earn? నాకు చెప్పండి, ఒక మెకానిక్ ఎంత సంపాదించగలడు? Nothing. Not much. అంత ఎక్కువ కాదులేండి. But Henry Ford made it a point. కానీ హెన్రీ ఫోర్డ్ ఒక పాయింట్ చెప్పాడు. Even if I earn 1 rupee, I'll give a tithe out of it. ఒకవేళ నేను 1 రూపాయిని నేను సంపాదించినను దానిలో నుండి నేను దశమ భాగం ఇస్తాను అన్నాడు. After some days, కొన్ని రోజుల తర్వాత his business multiplied so much. అతని ఒక వ్యాపారం ఎంతగా అభివృద్ధి పొందిందంటే he had to close that garage and buy a bigger place. అతను తన గ్యారేజ్, ఆ చిన్న స్థలమైన గ్యారేజ్ ను మూసివేసి ఒక పెద్ద స్థలమును కొనవలసి వచ్చింది. Then later on, ఆ తర్వాత he became manufacturer of the car. మరి కార్లనే తయారు చేయవాడుగా అయ్యాడు. From a mechanic, he became a manufacturer. ఒక మెకానిక్ దగ్గర నుండి అతను కార్లను తయారు చేయవాడుగా అయ్యాడు. And at one day, మరి ఒక రోజున
One time came, rather, ఒక సమయం వచ్చింది అనుకుందా, his income was so much, అతని యొక్క రాబడి ఎంత ఎక్కువైపోయిందంటే he gave 90% to God and 10% he kept with him. 90% దేవునికి ఇచ్చి 10% తన దగ్గర పెట్టుకున్నాడు. That 10% was also so much that he couldn't keep it. మరి ఆ 10% కూడా తను పెట్టుకున్న 10% కూడా ఎంత ఎక్కువ అయిపోయిందంటే దానిని కూడా తను పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. My brother, నా సోదరుడా, my sister, నా సోదరి, Jesus is not a liar. యేసు అబద్ధికుడు కాదు. God doesn't lie when he speaks his word. దేవుడు తన మాటను పలికినప్పుడు అబద్ధం ఆడడు. Today the land of Israel, ఈ రోజు ఇజ్రాయెల్ యొక్క దేశము, India became independent in 1947. మరి ఇండియా స్వతంత్ర దేశముగా 1947లో అయింది. Israel became a nation this week, May 14, 1948. మరియు ఈ వారమే 1948 ఈ వారంలోనే మే 14వ తారీఖున మరి ఇజ్రాయెల్ దేశం స్వతంత్ర దేశముగా ప్రకటించబడింది. India 1947, Israel 1948. ఇండియా భారతదేశము 1947లో అయింది స్వతంత్ర దేశంగా, మరి ఇజ్రాయెల్ 1948లో స్వతంత్ర దేశం అయింది. How many years have passed? ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? Approximately 68 years. దాదాపున 68 సంవత్సరాలు. After 68 years, 68 సంవత్సరాల తర్వాత India is getting MNCs. MNCs are buying India. Multinational companies are buying India. మరియు అంతర్జాతీయ కంపెనీలు భారతదేశానికి కొంటాయి. Walmart, Nike. Yeah, I'm naming the companies. Nike. Then there are so many. Google, Microsoft, and so many. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇలా ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ఇండియాను కొంటాయి. They are buying India. వారు ఇండియాను కొంటున్నారు. You know what Israel is doing? కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారో తెలుసా? Israel is selling technologies to MNCs. ఇజ్రాయేలులో వారి జ్ఞానములను, వారికున్న జ్ఞానాన్ని ఆ ఎంఎన్సీస్ అంటే అంతర్జాతీయ కంపెనీలకు అమ్ముతున్నారు. It's opposite. ఆపోజిట్ గా ఉంది, వ్యతిరేకంగా ఉంది. And for one technology they get at least 1,000 or $500 billion. For one technology. One technology being sold goes for at least $500 to $1,000 billion. మరియు ఒక్క టెక్నాలజీని వాళ్ళు అమ్మినందుకు, వాళ్ళు కనిపెట్టిన ఒక్క టెక్నాలజీని వాళ్ళు ఆ అంతర్జాతీయ కంపెనీలకు అమ్మినందుకు 500 నుండి 1000 బిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నారు. Today, ఈ రోజున Rajasthan is still desert. రాజస్థాన్ ఇంకా ఎడారిగానే ఉంది. But in Israel, కానీ ఇజ్రాయెల్లో desert has become grass. ఆ ఎడారి అంతా కూడా గడ్డైపోయింది. Now tell me, మరి నాకు ఇప్పుడు చెప్పండి, who gives them this knowledge? ఈ జ్ఞానము వారికి ఎవరు ఇచ్చారు? Today, ఈ రోజున Indian farmers use pesticides on crops. మరి ఈ రోజున భారతీయుల వ్యవసాయదారులు వారి యొక్క పంటల పైన పురుగుల మందులు వాడుతున్నారు. And those pesticides are poisons that go in the fruits and in the crop and you eat them. మరి ఆ పురుగుల మండంతా కూడా అవి విషమై ఉన్నవి. అవి పండ్ల లోపలికి, అలానే అవి ఆ వరి అలాంటి పొలాల లోపలికి వెళ్ళిపోయి, ఆ పంట లోపలికి వెళ్ళిపోయి అవి విషతుల్యంగా మారుతున్నాయి. వాటిని ఈరోజు మనం తింటున్నాం. What is Israel doing? ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? Israel is not using pesticides. ఇజ్రాయేలు వారు ఆ పురుగుల మందును వాడడం లేదు. వాళ్ళు Israel is developing more pests which will kill these pests. The more Israel, okay, I'll tell you, brother. Israel is developing certain kinds of insects which eat up these insects which kill the plants. Yes. ఇజ్రాయెలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నారంటే వీళ్ళు కొన్ని రకములైన పురుగులను తయారు చేస్తున్నారు. ఆ పురుగులు ఏం చేస్తున్నాయంటే పంటను నాశనం చేసే పురుగులను తింటున్నాయి అవి. Listen, వినండి.
How do you kill rats in your house? మీ ఇంట్లో ఎలుకలను ఎలా చంపుతారు మీరు? You have rat poison. మీ దగ్గర ఆ విషం ఉంటుంది, ఆ ఎలుకను చంపే విషం. Or you can have a mouse trap. లేకపోతే ఆ దానిని పట్టుకోవడానికి, ఆ ఎలుకను పట్టుకోవడానికి బోనులు ఉంటాయి. Is that right? అది నిజమేనా? Everybody knows that. అది అందరికీ తెలుసు. Israel doesn't do that. ఇజ్రాయెల్ అవి చేయరు. Israel is using owls to kill mouse. Owls. Ullu. The night owl. Okay, owls. Owls. Okay. Bird you are saying. Yeah, owls. Yeah, owls bird. ఇజ్రాయెల్ ఈ రోజు ఆ గుడ్లగూబ పక్షులను వాడి ఎలుకలను చంపిస్తున్నారు. The land of Jordan, which is just at the border of Israel, they said these owls are useless. Throw them. Israel said, give it to us. మరి ఆ యోర్దాను నది ప్రక్కన ఉన్న ఆ యొక్క దేశము, వాటి అక్కడ మొత్తము కూడా ఈ గుడ్లగూబలతో నిండి ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ఈ గుడ్లగూబలను బయటపడేయండి, వీటితో ఉపయోగం లేదన్నప్పుడు ఇజ్రాయెల్ ఏమన్నారు తెలుసా? అవి మాకు ఇవ్వండి. They took them. వాళ్ళు తీసుకున్నారు దాన్ని. Put them in small bird houses. మరి ఇంట్లో ఒక చిన్న గుహలాగా తయారు చేసేసి, అదే ఆ పక్షుల గూళ్ళగా తయారు చేసేసి వాటిలో పెట్టారు. And slept peacefully. తర్వాత వాళ్ళు హాయిగా నిద్రపోయారు. After 1 month, నెల రోజుల తర్వాత no mice, no rats. ఇంట్లో ఏ ఎలుకలు లేవిగా, ఎలుకలు ఎలుక పిల్లలు ఏం లేవు ఇక. Owls ate them. ఎందుకంటే ఆ గుడ్లగూబలు వాటిని తినేసినాయి. Now who gives them this wisdom? ఈ జ్ఞానము వారికి ఎవరిస్తున్నారు? They are a nation that God chose. దేవుడు ఎన్నుకున్న దేశం వారు. If that can happen with natural Israel, what about spiritual Israel? ప్రకృతి సంబంధమైన ఇజ్రాయెల్కే అది జరిగితే మరి ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్కే జరగాలి. ఇంకా You know, మీకు తెలుసు, they are not the super race. You are the super race. వారు సహజాతమైన జాతి కాదు వాళ్ళు, కానీ మీరు సహజాతమైన జాతి అయి ఉన్నారు. You are not even humans. అసలు మీరు మనుషులే కాదు. మీరు, I say, ye are gods. నేనంటాను మీరు దైవములని. You are the word. మీరు వాక్యమై ఉన్నారు. What should you do? మరి ఇప్పుడు మీరేం చెయ్యాలా? My brother, నా సోదరుడా, when God had to give you something, దేవుడు నీకు ఏదైనా ఇచ్చినప్పుడు He gave you the Holy Ghost. ఆయన నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. And today, మరి ఈ రోజున He gave you the book. మరి పుస్తకాన్ని కూడా ఇచ్చాడు. Lord, I want a house. ప్రభువా, నాకు ఇల్లు కావాలి. Take this book. ఈ పుస్తకం తీసుకో. Book. This is not my house. పుస్తకమా? ఇది నా ఇల్లు కాదు కదా. Trade with it. దీంతో వ్యాపారం చెయ్యి. ఏమాన్ Lord, ప్రభువా, please bless me. దయచేసి నన్ను దీవించు. I'm in need of something. నాకు ఒక అవసరత ఉన్నది. Okay, I'll say some more thing. సమ్మోర్తి. Lord, give me the Holy Ghost. లేదని ఇలా చెప్తాను, ప్రభువా నాకు పరిశుద్ధాత్మనివ్వు. Take this book. ఈ పుస్తకం తీసుకో. Book. పుస్తకమా? This is the Holy Ghost. ఇదే పరిశుద్ధాత్మ. Holy Ghost in word form. యా, పరిశుద్ధాత్మ వాక్య రూపములో ఉన్నది. Eat it. దాన్ని తినము. Trade with it. దాంతో వ్యాపారం చేయము. Bring more souls. ఇంకా ఎక్కువ ఆత్మలను తీసుకురమ్ము. Have you decided today morning? ఈ మధ్యాహ్నం మీరు నిర్ణయం తీసుకున్నారా? మరి How many have decided? ఎంతమంది ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు వ్యాపారం చేయాలని? Let us mark this day in our calendar. యా, ఈ దినమును మన క్యాలెండర్ లో మార్క్ చేసి పెట్టుకుందాం. And let us see from today మరి ఈ రోజు నుండి మనం చూద్దాం ఇక how our business is progressing. మన యొక్క వ్యాపారము ఏ విధంగా అభివృద్ధి పొందుతున్నది అని. When we meet the next time, మరి మరొకసారి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు I believe నేను నమ్ముతున్నా, if you have decided, ఒకవేళ ఈ రోజు నువ్వు కనుక నిర్ణయం తీసుకొని ఉంటే, the general manager is hearing it. ఎస్, ఆ జనరల్ మేనేజర్ ఈ విషయాలు వింటున్నాడు. I am his marketing executive. నేను ఆయన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. నేను I've come here to sell that policy. నేను ఆ పాలసీని ఇక్కడ అమ్మడానికి వచ్చా. If you receive it, మీరు దాన్ని కనుక పొందుకుంటే,
Let us see what happens. ఏం జరుగుతుందో మనం చూద్దాం. Let us see. మనం చూద్దాము. Time will tell. సమయం వస్తుంది. Time will tell. సమయం అవుతుంది. Just watch. కేవలం దాన్ని గమనించండి. I have been watching. మరియు దాన్ని గమనిస్తున్నాను. And I give it as a testimony. మీరు గమనించి ఆ తర్వాత నాకు సాక్ష్యం ఇవ్వండి. Those ones ఎవరైతే who are not after money, డబ్బు కొరకు కాకుండా but after these mysteries, ఈ మర్మములో కొరకు వెళ్ళేవారు, I testify. నేను వారి గురించి సాక్ష్యం ఇస్తాను. Because I have seen with my eyes. ఎందుకంటే నా కళ్ళతో నేను దీన్ని చూశాను. Their church buildings are built. వారి సంఘములు యొక్క కట్టడాలు కట్టబడతాయి. Their churches have multiplied. వారి యొక్క సంఘములు అభివృద్ధి పొందుతాయి. Their families are blessed. వారి యొక్క కుటుంబాలు దీవించబడ్డాయి. I have seen it with my eyes. నేను నా కళ్ళతో వాటిని చూశాను. And I am not speaking a lie. మరి నేను అబద్ధము చెప్పడం లేదు. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా those who caught the word, ఎవరైతే వాక్యమును పట్టుకుంటున్నారో, who are not running after a bishop, ఒక బిషప్ వెనుకాల పరిగెత్తేవారు కాదు వాళ్ళు, but those who are catching the word, కానీ ఎవరైతే వారు వాక్యాన్ని పట్టుకుంటున్నారో, today ఈ రోజున their buildings are ready. వారి యొక్క కట్టడాలు సిద్ధంగా ఉన్నాయి. They have come from here to here. వారు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు They came from 2 to 4. వారు ఇప్పుడు 2 నుండి 4కు వచ్చారు. వాళ్ళు They came from 5 to 10. వారు 5 నుండి 10కి వచ్చారు. వారు I'm seeing it. నేను అది చూశాను. I'm seeing it happening, sir. జరుగుతున్నదని, అది జరగడం నేను చూస్తున్నాను. The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, taste and see how the Lord is good. యా, ప్రభు ఎంత మంచివాడో రుచి చూసి తెలుసుకొనుడి. Are you listening? ఉత్తమమైన వాడో. Are you listening? మీరు వింటున్నారా? Sometimes I have to sit with my child to teach something because children have to be taught. యా, మరి కొన్నిసార్లు నా పిల్లలతో కూర్చొని నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. మీకు తెలుసు కదా పిల్లలకు నేర్పించాల్సిందని. Now, మరి ఇప్పుడు school walas, school people. మరి మీకు తెలుసు కదా స్కూల్ ఎలా ఉంటుందో. స్కూల్ When I decided my trip to Andhra, now that is when they held the exam. యా, నేను ఆంధ్రాకి రావాలనని ట్రిప్ ఏదైతే నేను పెట్టుకున్నానో అదే సమయంలో మరి స్కూల్ వాళ్ళు ఆ ఎగ్జామ్స్ పెట్టారు. And I was thinking, మరి నేను ఆలోచిస్తాను, I'll be here. నేను ఇక్కడ ఉంటాను. Who will teach them? మరి వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు? The phone came. మరి ఫోన్ వచ్చింది. The results are coming. మరి దాని ఫలితాలు వస్తున్నాయని. Excellent marks. చాలా అద్భుతమైన మార్కులు వచ్చాయని. Who's giving them wisdom? ఎవరు వాళ్ళకు ఆ జ్ఞానం ఇచ్చారు? You work for the Lord. నువ్వు ప్రభు కొరకు పనిచేయి. God will look after your child. దేవుడు మీ పిల్లల గురించి ఆయన చూసుకుంటాడు. We are not fools. మనం ఏం బుద్ధిహీనులం కాదు. We are not wasting time. మనం ఏమి సమయాన్ని వ్యర్థం చేస్తున్న వాళ్ళం కాదు. These meetings are my investment. yes, ఈ కూటాలు నా పెట్టుబడులు. When you spend money to come here, నీవు ఇక్కడికి రావడానికి డబ్బు పెట్టినప్పుడు you are investing. నువ్వు పెట్టుబడి పెడుతున్నావు. And you will get a result, sir. మరియు నువ్వే ఫలితములు పొందుకుంటావు సోదరా. I can challenge. నేను సవాల్ చేయగలను. Others will fail. మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతారు. Your child will not fail. కానీ నీ బిడ్డ మాత్రం ఫెయిల్ కాదు. Others who are more brilliant will not get the seat. Your child will get the seat. మిగతా వాళ్ళు మీ పిల్లల కంటే ఇంకెక్కువ జ్ఞానం కలిగిన వారికి సీట్ రాదు. కానీ మీ పిల్లలకు మాత్రం సీట్ వస్తుంది. You catch the mystery. You catch the book. నీవు పుస్తకమును పట్టుకున్నావు. Just walk with the talents. మరి ఆ యొక్క తలాంతులతో పనిచేసావు. Be about the Father's business. మరి తండ్రి యొక్క వ్యాపారముతో ఉన్నావు. And He will bless you. మరి ఆయన నిన్ను దీవిస్తాడు. ఇక Hallelujah. హల్లెలూయా. It's all happening today. ఈ రోజు అదంతా జరుగుతా ఉన్నది. In His second coming, ఆయన రెండవ రాకల్లో there is a bride ఒక వధువు ఉన్నది. who has gone from 5 to 10. 5 నుండి 10కి వెళ్ళినది ఆమె. Who has gone from 2 to 4. మరి ఆమె 2 నుండి 4కు వెళ్ళినది ఆమె. There are people
మరి కొంతమంది ప్రజలు ఉన్నారు After 30 years in the message, 30 సంవత్సరాల నుండి వర్తమానంలో ఉండి కూడా they don't preach seals. వాళ్ళు ముద్రలు బోధించారు. They don't preach 70 weeks. వారు దానియేలు 70 వారాలు బోధించారు. You know why? మీకు తెలుసా? Progression has not taken place. అభివృద్ధి అనేది అక్కడ జరగలేదు. But here is another one. కానీ ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు. He's gone from 5 to 10. అతను 5 నుండి 10కి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన He's gone from 2 to 4. అతను 2 నుండి 4 వెళ్ళాడు. అతను In that second coming, ఆ రెండవ రాకడలో he's going to see where is faith. మరి విశ్వాసం ఎక్కడుందో ఆయన చూడబోతున్నాడు. This one who started with a little faith, మరి ఈ వ్యక్తి చిన్న విశ్వాసంతో today he ప్రారంభమయ్యాడు. has rapturing faith. ఈ రోజు అతనికి ఎత్తబడే విశ్వాసం ఉన్నది. That widow woman ఆ యొక్క విధవరాలైన స్త్రీ in the days of Elijah ఏలియా యొక్క కాలములో started with little meal, చిన్న ఆహారముతో ప్రారంభించింది. started with little oil. మరి చిన్న తక్కువ నూనెతోను తక్కువ పిండితో ప్రారంభించింది. Didn't eat herself, మరి ఆమె దాన్ని తినలేదు. but invested in a banker. కానీ ఒక బ్యాంకర్ లో దానిని పెట్టుబడి పెట్టింది. Gave it to Elijah. ఏలియాకి ఇచ్చింది దాన్ని. God multiplied her meal. దేవుడు ఆమె ఆహారాన్ని, ఆమె రొట్టెను, మంటిని నూనెను అభివృద్ధి పరిచాడు. God multiplied her oil. దేవుడు ఆమెకు నూనెను అభివృద్ధి పరిచాడు. My brother, నా సోదరుడా, my sister, నా సోదరి, you can't even think what God will do for you. దేవుడు నీకేమి చేయబోతున్నాడో, అలా చేసినప్పుడు దేవుడు నీకేం చేయబోతున్నాడో కనీసం నువ్వు ఆలోచించలేవు. I will personally testify. దాన్ని నేను వ్యక్తిగతంగా సాక్ష్యం ఇస్తున్నా. There's a sister in our church. మా సంఘములో ఒక సోదరు ఉన్నది. She's just young and she has 3 children. మరి ఆమె యవనస్తురాలు, ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. Unfortunately, her husband expired. మరి అనుకోని రీతిగా ఆమె భర్త చనిపోయాడు. She was coming to the church. ఆమె సంఘానికి వస్తూ ఉండేది. Later she had financial problem. తర్వాత ఆమెకు ఆర్థిక సమస్యలు వచ్చినాయి. And she was in her house. మరి ఆమె తన ఇంట్లో ఉన్నది. Some people in our church observed. మరి మా సంఘములో ఉన్న కొంతమంది జనులు దాన్ని గమనించారు. Sister is not coming. సోదరి వస్తలేదు కదా, Let's go and find out. మరి వెళ్ళి కనుగొందాం అసలు ఎందుకు God వస్తలేదు. bless such brothers and sisters who have concern for their other church members. Yes. మరియు దేవుడు నిజంగా ఆ సోదరులను దీవించును గాక. ఇతర సంఘమునకు వచ్చే ఇతర సోదరులను గూర్చి వారు నిజంగా శ్రద్ధ కలిగిన వాళ్ళని దేవుడు దీవించును గాక. So these 4 or 5 young people went to her house. కాబట్టి 4 లేక 5 యవనస్తులు ఆమె ఇంటికి వెళ్ళారు. She said like this in tears. మరి ఆమె కన్నీళ్లతో ఇలా చెప్పింది. ఆమె, I have 3 sons. నాకు 3 కుమారులు ఉన్నారు. And this much butter is left in the fridge. మరి ఫ్రిడ్జ్ లో గింతే బటర్ మిగిలిపోయింది. And this much meal is there to prepare the food. మరియు ఆ ఆహారం సిద్ధపరచడానికి పిండి గింతే మిగిలిపోయింది. And the electricity bill comes 10,000, 15,000. మరి ఎలక్ట్రిసిటీ బిల్ మాత్రము, ఆ విద్యుత్ శక్తి బిల్ మాత్రము 10,000 15,000 వస్తా ఉన్నది. What shall I do? నేనేం చేయవలను? They said, వారు అన్నారు, sister, we don't have to worry. మరి సోదరి, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. And they prayed for her. ఆమె కొరకు వారు ప్రార్థించారు. They made a circle. వారు ఒక సర్కిల్ గా, అంటే వృత్తముగా వాళ్ళు ఉన్నారు. Held each other's hand. మరి ఒకరికొకరు చేతులు పట్టుకున్నారు. And prayed. మరి ఆమె కోసం ప్రార్థించారు. And left that house. ఆ ఇల్లును విడిచిపెట్టేసి Next day morning that sister phones. మరి మరుసటి రోజు ఉదయము ఆ సోదరి ఫోన్ చేసింది. Today morning I fed from that butter to my 3 sons. Today evening I fed from the butter my 3 sons. That butter is the same. ఈరోజు ఉదయము ఆ బటర్లో నుండే నేను నా 3 పిల్లలకు ఆహారం పెట్టాను. మరలా సాయంత్రం కూడా ఆ బటర్లో నుండే నేను 3కి నా పిల్లలకు పెట్టాను. కానీ మరుసటి ఉదయానికి ఇంకా బటర్ అలానే ఉన్నది అక్కడ. Whenever I go to take atta, మరి నేను ఎప్పుడైనా సరే ఆ పిండి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు the level is always the same. దాని లెవెల్, అంటే ఆ పిండి ఎంత అవుతుందో ఎప్పుడు అంతే ఉంటున్నది. And not only that, అది మాత్రమే కాదు, next day electricity bill people came. మరి మరుసటి రోజున ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టమని చెప్పేసి వాళ్ళు వచ్చారు. Take your bill. So take your bill. మీ యొక్క బిల్లు తీసుకో. How much? ఎంత? 1,000 rupees. వారు బిల్లు ఇవ్వడానికి వచ్చారు. ఎంత అని చూస్తే 1000 రూపాయలు. Now you tell me who does that?
మరి నాకు చెప్పండి అది ఎవరు చేశారు? The God of Elijah. ఏలియా యొక్క దేవుడు దాన్ని చేశాడు. What do you do? మరి నువ్వేం చేస్తున్నావు? Take these talents ఈ తలాంతులను తీసుకోరండి and start doing business with it. దానితో నువ్వు వ్యాపారం చేయడం మొదలు పెట్టుము. I see Brother Samson. నేను ఇక్కడ సోదరు శాంసన్ చూస్తున్నాను. Telangana and Andhra have separated in separate states. మరి తెలంగాణ ఆంధ్ర రెండు వేరు వేరు రాష్ట్రాలు వేరైపోయినాయి. Telangana is a big land. మరి తెలంగాణ చాలా పెద్ద ప్రదేశం. This message has not gone that much in that place. మరి ఈ వర్తమానం అంత ఎక్కువగా స్థలంలో వెళ్ళలేదు. What about Andhra? ఆంధ్ర సంగతి ఏంటి? Many places in Andhra don't have message. మరి ఆంధ్రాలో చాలా స్థలాల్లో ఇంకా వర్తమానం లేదు. Who will do it? ఎవరు దాన్ని చేస్తారు? Who will do trading there? అక్కడ ఎవరు వ్యాపారం చేస్తారు? ఏమాన్ Start trading. వ్యాపారం చేయడం మొదలు పెట్టండి. Don't sit back at home. ఇంటిలో కూర్చోకండి. Take this mystery. ఈ మర్మములను తీసుకోనండి. Give it. ఇవ్వండి. And God will give you more. దేవుడు అప్పుడు ఇంకా ఎక్కువనికి ఇస్తాడు. And just see in some time. మరి కొన్నిసార్లు నేను చూస్తుంటాను. Mark this day in your calendar. మీ యొక్క క్యాలెండర్ లో ఈ దినమును మీరు మార్క్ చేసి పెట్టుకోండి. And start from today. ఈ రోజు నుండి ప్రారంభించండి. And follow the word. వాక్యాన్ని వెంబడించండి. And see after some time. మరి కొద్ది సమయం తర్వాత మీరు చూస్తారు what happens. ఏం జరుగుతుందో. In my time, I'll finish up now. Sorry, I'm so excited. నేను ముగిస్తున్నాను. 2:22. I'll close it now. నేను ఇప్పుడు ముగిస్తున్నా. Amen. ఆమేన్. Are you blessed? మీరు దీవించబడ్డారా? Somebody must be blessed. ఎవరో ఆశీర్వదించబడి ఉంటారు ఇక్కడ. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'll give my personal testimony. నేను ఇప్పుడు నా వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇస్తాను. Maybe it'll help some young boy or young girl. Maybe it'll help some young boy or young girl. ఈ సాక్ష్యం ద్వారా బహుశా ఎవరైనా యవన అమ్మాయి యవన అబ్బాయికి అది ఉపయోగపడుతుందేమో, సాయం చేస్తుందేమో. Let me say that. దాన్ని నేను చెప్పనివ్వండి. When I was in 11th standard, నేను 11వ తరగతి చదువుతున్నప్పుడు, that's when I received the Lord. మరి అప్పుడే నేను ప్రభువును పొందుకున్నది. And I was preparing for my pre-medical test exam for MBBS entrance. MBBS ఎంట్రన్స్ కోసము ప్రీ మెడికల్ ఎగ్జామ్స్ కి నేను సిద్ధపడుతున్నా. And I will testify. మరి నేను సాక్ష్యం ఇస్తాను. When the time came to give those exams, మరి ఎగ్జామ్స్ కి వెళ్ళే సమయం వచ్చినప్పుడు, then there was one that is called CMC Vellore. You heard that name? CMC Vellore. వెల్లూరులో CMC అనేది ఒకటి ఉన్నది, మీకు తెలుసు కదా అండి, మీరు విన్నారు కదా. It is one of the top universities of India. భారతదేశంలోనే మరి యూనివర్సిటీలలో అదొక పెద్ద యూనివర్సిటీ, చాలా పేరు ప్రఖ్యాతులుగా యూనివర్సిటీ అది. Today number 1 is AIMS, number 2 is CMC Vellore. Yeah. మరి ఈ రోజు నెంబర్ 1 స్థానంలో ఎయిమ్స్ ఉన్నది, మరి నెంబర్ 2 స్థానంలో CMC వెల్లూరులో ఉన్న CMC ఉన్నది. And number 3 is Maulana Azad Medical College, New Delhi. మరి న్యూ ఢిల్లీలో ఉన్న మెడికల్ కాలేజ్, మోనాజ మెడికల్ కాలేజ్ ఉంది. I'll tell you what happened. మరి ఏం జరిగిందో నేను చెప్తాను వినండి. I was studying and preparing. మరి నేను చదువుతూ ఉన్నాను, సిద్ధపడతా ఉన్నాను. And I'll tell you what God does. మరి నేను చెప్తాను వినండి దేవుడు ఏం చేశాడు. One day when I was preparing and the time came to give these exams, and I was giving them, and now the time came for CMC Vellore examination. మరియు ఒక రోజున సమయం వచ్చింది, ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే సమయము, ఎగ్జామ్స్ రాయాల్సిన సమయము. అలా జరుగుతున్న సమయంలో మరి వెల్లూరులో ఉన్న CMCకి కూడా ఎగ్జామ్ రాసే సమయం వచ్చింది. My father went to a funeral. మా నాన్నగారు ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాడు. One old man met him and said to him, మరి ఒక వృద్ధుడైన వ్యక్తి మా నాన్నగారిని కలిసి ఓ మాట చెప్పాడు. You know, I heard your son is giving CMC Vellore exam. నేను విన్నాను మీ అబ్బాయి CMC వెల్లూరుకి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడని. I'll suggest you something. నేను ఒక విషయాన్ని మీకు సలహా ఇస్తాను. In this exam there is a Christian quota. ఈ ఎగ్జామ్ లో క్రైస్తవ కోట ఉన్నది. And you have to just fill a form of Emmanuel Baptist Mission and you will get that quota. నువ్వు కేవలం ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మిషన్ అని చెప్పి ఆ ఫామ్ లో గనక రాస్తే నీకు క్రైస్తవ కోట వస్తుంది. My father said, మా నాన్నగారు చెప్పారు, I will not fill it. నేను అలా దాన్ని రాయను. I will not bow down to any mission.
ఏ మిషన్ కి కూడా నేను లొంగను. నేను My son will clear the exam on his own merits or the grace of God. You can say, I'm not applying any quota. నా కుమారుడు తనకున్న తలాంతును బట్టి లేదా దేవుని కృప వలన అతను ఆ ఎగ్జామ్ చేస్తాడే తప్ప ఏ కోటాకు మాత్రం మేము వెళ్ళం. It's one exam which has international centers in Dubai and Singapore also. మరి ఈ ఎగ్జామ్కి అంతర్జాతీయ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దుబాయ్లో, Singapore and throughout India. ఇంకా భారతదేశం అంతటిలో వాటి సెంటర్లు ఉంటాయి అన్నమాట ఎగ్జామ్ రాయడానికి. When the exam, I gave that exam. I gave that exam. ఆ ఎగ్జామ్ నేను రాశాను. When the result came, మరియు దాని ఫలితాలు వచ్చినప్పుడు I was the topper. నేనే అందులో టాపర్గా ఉన్నా. I was the topper of CMC Vellore in my time. నా సమయంలో సిఎంసి వెల్లూరులో నేను టాపర్గా ఉన్నాను. I didn't go through Christian quota. నేను క్రిస్టియన్ కోటాకు వెళ్ళలేదు. నేను Then came another problem. తర్వాత ఇంకో సమస్య వచ్చింది. My father heard there is a man in Vellore with Lord Branham Christ doctrine. He said, you will not go to Vellore. మా నాన్నగారు ఒక విషయాన్ని విన్నాడు. అదేంటంటే వెల్లూరులో ప్రభువైన బ్రెన్హామ్ క్రీస్తు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దాన్ని ప్రకటిస్తాడు, కాబట్టి నువ్వు దయచేసి వెల్లూరుకి వెళ్ళొద్దు అని మా నాన్న అంటున్నాడు. I gave my Delhi exam. అప్పుడు నేను ఢిల్లీ ఎగ్జామ్ రాశాను. I got 35th rank. నాకు 35వ ర్యాంక్ వచ్చింది. I got Maulana Azad. మరి మొరనాజాలో వచ్చింది నాకు. Today it is number 3 in India. మరి భారతదేశంలో ఈరోజు నెంబర్ 3 సంఖ్యలో ఉంది. I got selected in Banaras Hindu University. మరి BHU. బనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా నేను సెలెక్ట్ చేయబడ్డా. At least 5 places. 5 స్థలాలలో, కనీసం 5 స్థలాలలో నేను ఎన్నుకోబడ్డా. We didn't bow to any quota. ఏ కోటా కూడా మేము వంగలేదు. Today ఈ రోజున Christians fill their form under SC and ST category. I don't believe a Christian is a SC or a ST. ఈ రోజు క్రైస్తవులు ఎస్సీ ఎస్టీ అనే కేటగిరీలో వాళ్ళ ఫామ్స్ నింపుతా ఉన్నారు. నేను నమ్మను క్రైస్తవులు అనేవారు ఆ ఎస్సీ ఎస్టీలో ఉన్నారన్న సంగతి. I don't believe those who are bought by the blood of Jesus are scheduled caste. మరి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కొనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన వారని నేను నమ్మను. When the message said, ఎందుకంటే వర్తమానం చెప్పినప్పుడు you are a super race, నువ్వు ఒక సాజాతీయమైన జాతి వేరి. how can a super race be SC or ST? సాజాతీయమైన జాతి ఏ విధంగా ఎస్సీ ఎస్టీ అవుతది? No sir, లేదండి, we are not. లేదండి, మీరు కాదు. But I see many Christians filling forms like that. కానీ ఈ రోజు చాలా మంది క్రైస్తవులు వాళ్ళ ఫాములను ఆ విధంగా నింపడం నేను చూస్తున్నా. Just to get the advantage of a job. మరి ఆ ఉద్యోగము యొక్క లాభము సంపాదించుకోవడానికి. I want to say something. నేను ఒక విషయం మీకు చెప్పగోరుతున్నాను. If you depend on God, నువ్వు గనుక దేవుడి పైన ఆధారపడితే from 1985, 1985లో, from 1985, 1985 నుండి it's 31 years. ఇది 31 సంవత్సరాలు I have been investing in these talents. ఈ తలాంతుల పైన నేను పెట్టుబడులు పెడతా ఉన్నాను. And I can tell you, మరి నేను నీకు చెప్పగలను, what God has done, I can't tell you. దేవుడు ఏం చేశాడో అవన్నీ నేను మీకు చెప్పలేనండి. I can't even explain. వాటిని నేను కనీసం వివరించలేను కూడా. This is my personal testimony. ఇది నా వ్యక్తిగతమైన సాక్ష్యం. We didn't have to get $1 from some denomination or some buddy from United States or Canada. We didn't ever get it from there. Our God provided us. మనమేమి ఆ కెనడా నుండో లేకపోతే అమెరికా దేశము నుండో లేక విదేశాల్లో నుండో ఆ డాలర్లను పొందుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడే మనకు సమకూర్చువాడు. For 30 years, 30 సంవత్సరాల నుండి we are not looking at that. దాని వైపు మనం చూస్తలేము. We are working with the talents. తలాంతులతో పనిచేస్తా ఉన్నాం. Today, ఈ రోజున you can see, మీరు చూడొచ్చు, and what God has done. మరి దేవుడు ఏం చేశాడో. Today it's history. అది ఈ రోజు చరిత్ర అయిపోయింది. We started as a small church. మేము ఒక చిన్న సంఘంగా ప్రారంభమయ్యాం.
Today by His grace, ఆయన కృప ద్వారా ఈ రోజున only His grace, ఆయన కృపనే there are more than 50 churches already established. మరి 50 సంఘాల కంటే ఎక్కువగానే మేము స్థాపించేసాం ఇదివరకే Many places అనేక స్థలాలలో in India, ఆ భారతదేశంలో by His grace, ఆయన కృప వలన were evangelized by us or the people of our church. ఆయన కృప వలన మా ద్వారా గాని లేదా మా సంఘములో ఉన్న సభ్యుల ద్వారా గాని సువార్త చేయబడింది. See Brother Ed Biscal. చూడండి సోదరుడు బిస్కిల్. See Brother Donnie Regan. సోదరుడు డానీ రీగన్ చూడండి. See Brother Lonnie Jenkins. సోదరుడు లోని జెంకిన్స్ They చూడండి. have invested. వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. They are not fools. వారేమి పిచ్చివారు కాదు. They have invested. వారు పెట్టుబడులు పెట్టారు. Today China, ఈ రోజు చైనాలో, Czechoslovakia, చెకోస్లోవేకియాలో, Russia, రష్యాలో, all these places ఆ స్థలాలన్నిట్లలో by Cloverdale Church, evangelized by Cloverdale Church. ఆ క్లోవెడెల్ సంఘము ద్వారా అక్కడ సువార్త చెప్పబడింది. A big part of Russia, మరి ఈ ద బిగ్ పార్ట్ a big part of Russia, మరి రష్యా యొక్క పెద్ద భాగం, రష్యా ఒక పెద్ద భాగము, a big part of Venezuela మరి వెనెజులా యొక్క పెద్ద భాగము, and Latin America మరి లాటిన్ అమెరికాలో started by Brother Peregrine. సోదరుడు పెరిగ్రీన్ ద్వారా ప్రారంభమైంది. A big part of South Latin America మరి ఆ దక్షిణ లాటిన్ అమెరికాలో ఒక పెద్ద భాగము ministered by Brother Windayal. సోదరుడు వెందయాల్ ద్వారా పరిచర్య జరుగుతున్నది. These people are not fools. ఈ జనులేమి పిచ్చివారు కాదు. వాళ్ళు They are big businessmen. వాళ్ళు చాలా పెద్ద వ్యాపారవేత్తలు. వాళ్ళు They are investing in the kingdom of God. వాళ్ళు దేవుని రాజ్యములో పెట్టుబడులు పెడుతున్నారు. Let us learn something today morning. ఈ ఉదయకాల సమయంలో మనం ఒకదాన్ని నేర్చుకుందాం. See Lonnie Jenkins. చూడండి లోని జెంకిన్స్. Today he is with the Lord. ఈ రోజు అతను ప్రభుతో ఉన్నాడు. But on that day he'll receive a crown. కానీ ఆ రోజున అతను కిరీటమును పొందుకుంటాడు. I don't know how many gems would be on that crown. మరి ఆ యొక్క కిరీటము పైన ఎన్ని వజ్రాలు పొదిగించబడతాయో నాకు తెలియదు. You can't even count them. వాటిని నువ్వు కనీసం లెక్కించను కూడా లెక్కించలేవు. These are businessmen. వాళ్ళందరూ వ్యాపారవేత్తలు వాళ్ళు. And do you know something? మరి మీకు తెలుసా ఏమిటో? What about Peter, పేతురు సంగతి ఏంది? James and John? మరి యాకోబు యోహాను సంగతి ఏంది? Fishermen. వారు చేపలు పట్టువారు. Can't even sign their name. వారి యొక్క పేరును కూడా వాళ్ళు రాయలేని వారు, సంతకం చేయలేని వారు. Jesus came. యేసు వచ్చాడు. The big manager. పెద్ద మేనేజర్ వచ్చాడు. Stop fishing, man. చేపలు పట్టడం ఆపండి అయ్యా. I'll make you fishers of men. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారులుగా చేస్తా. నేను If they were fishermen, ఒకవేళ వాళ్ళు కనుక చేపలు పట్టు వారైతే nobody would know their name today. ఈ రోజున ఎవరికి కూడా వారి పేరు తెలుసుండేది కాదు. But when they became fishers of men, కానీ వారు ఎప్పుడైతే మనుషులను పట్టు జారులు అయ్యారో, after 2000 years, 2000 సంవత్సరాల తర్వాత everybody speaks the name of Peter, ప్రతి ఒక్కరు కూడా పేతురు పేరును పలుకుతా ఉన్నారు. James and John, యాకోబు యోహాను. the names of those illiterate fishermen are immortal. ఆ యొక్క చేపలు పట్టు వారి యొక్క పేర్లు ఈ రోజున అనేక మంది నోటిలో అమర్త్యముగా ఉన్నాయి. అవి ఇప్పుడు They went from 5 to 10. వారు 5 నుండి 10కి వెళ్ళారు. వాళ్ళు They went from 2 to 4. వాళ్ళు 2 నుండి 4కు వెళ్ళారు. వాళ్ళు Denominations stay at 1. కానీ సంఘ శాఖలు ఒక దగ్గరనే ఆగిపోతాయి. But these people have progressed. కానీ ఈ జనులైతే అభివృద్ధి పొందారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you, Jesus. యేసు వందనాలు. Happy business. వ్యాపారములో శుభాకాంక్షలు. Best of God's luck. Best of God's luck. Let me say it again. దాని మరలా నేను చెప్పనివ్వండి. Best of God's grace. దేవుని కృప మీకు ఉత్తమముగా దొరుకును గాక. Let us see. మరి చూద్దాం మనం. Now what you do with your talent. ఇక మీ తలాంతుతో మీరు ఏం చేస్తారో చూద్దాం. ఇక Good afternoon, good evening. See you in the evening. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, సాయంత్రం చూద్దాం మనం. God bless you. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి బిజినెస్ దొరికిందా? హల్లెలూయా.
పెట్టుబడులు బాగున్నాయా? హల్లెలూయా. మేము రైట్ నిర్ణయం తీసుకున్నామా? మేము సరైన నిర్ణయం తీసుకున్నామా? హల్లెలూయా. మా పెట్టుబడికి వడ్డీలు వచ్చేసినాయి. హల్లెలూయా. మేము ఆశించింది అయిపోయింది. ఈ కూటమిలో మేము ఏదైతే ఆశించామో